మొత్తానికి ఈ ప్రపంచములో అతిపెద్ద ఐస్బర్గ్ అని అంటారు. మంచు గడ్డ, మంచు పలక A23A అని చెప్తారు. అంటే 1986 నుంచి కూడా 39 ఏళ్లుగా బ్రిటిష్ అంటార్కిటికా సర్వే అని అంటారు. వీళ్ళు గత 39 ఏళ్ల నుంచి శాటిలైట్ ద్వారా ఒక మంచు గడ్డ అంటే ఇంత కాదండి, ఒక లండన్ మహానగరము ఎంత పెద్దది ఉంటుందో అంత పెద్ద మంచుగడ్డ. నమ్ముతారా? 280 మీటర్లు హైట్ ఉంటుందండి. ఇప్పుడు మీరు ఐఫెల్ టవర్ని అన్నారు అనుకోండి, దానికన్నా ఒక 20 మీటర్స్ మీకు తక్కువ మాత్రమే. సో మీకేమైంది? 2000 ఈ వార్తలు మీరు చూసే ఉంటారు. 2000లో తన మాతృభూమి నుంచి విడిపోయింది. ఎక్కడ? సౌత్ అట్లాంటిక్ ఓషన్ అంటారు. సౌత్ అట్లాంటిక్ ఓషన్లో మీకు ఈ గర్భం ఉంటుంది చూసారా, సముద్ర గర్భం, దాని నుంచి విడిపోయింది. కొన్ని చక్కర్లు కొట్టిన తరువాత ఇది విడిపోయి తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది. అంటే ఊహించుకోండి ఫ్రెండ్స్, లండన్ మహానగరము లాంటి అంత సైజులో ఒక మంచుగడ్డ ఇది మీకు ఇలా ప్రయాణిస్తూ ఉంది అనుకోండి. సో ఇప్పుడు దీని యొక్క పర్యవసానం, మీకు దీని యొక్క రిజల్ట్స్, ఎప్పుడైతే ఇంత పెద్ద అంటే ఒక నగరము సైజులో ఉండే ఒక మంచుగడ్డ కరుగుతుందో సముద్రం యొక్క స్థాయి అనేది పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు చూడండి, B15 అంటారు. 4250 స్క్వేర్ కిలోమీటర్స్ మీకు పొడవు ఉండే ఒక మంచుగడ్డ. సో దీన్ని రోజ్ ఐస్ షెల్ఫ్ అని అంటారు. అక్కడ నుంచి విడిపోయి కరగడం మొదలైంది. ఇప్పుడు ఇది పూర్తిగా కరిగిపోయింది. మీరు శాటిలైట్లో చూసారంటే ఇది కనిపించదు. సో చుట్టుపక్కల ఉండే ఈ సముద్ర జలాలంతా కూడా వాటి యొక్క నీటి మట్టము అనేది విపరీతంగా పెరగడము ఇవాళ మనము సేఫ్గానే ఉన్నాము. కానీ మీరు అంటార్కిటికా చుట్టుపక్కల ఉండే గ్రామాలు, ఇప్పుడు నార్వే అనబడే ఒక దేశం, అలాగే మీకు స్విట్జర్లాండ్, రష్యా, సైబీరియా, ఇలాగా మీకు ఆర్కిటిక్ సర్కిల్ అనండి, అంటార్కిటికా సర్కిల్ అండి, ఇక్కడ ఎన్నో గ్రామాలు ఉంటాయి. ఈ గ్రామాలంతా మునిగిపోయాయి. అంటే సముద్రం యొక్క మట్టము పెరిగి ఈ గ్రామాల్లోకి నీరు వచ్చి టోటల్గా ఇవాళ అక్కడ గ్రామాలే కనిపించడం లేదు. సో మనకేంటి? ఏమీ కాదు. ఇప్పుడు చూడండి, ఒక మిత్రుడు వైజాగ్ నుంచి అడుగుతున్నారు, ప్రేమ్ గారి వైజాగ్ అనబడే నగరం మునిగిపోతుందా? మీరు కంటిన్యూస్గా జపాన్లో ఎన్నో దీవులు అంటున్నారు, అమెరికాలో కాలిఫోర్నియా వద్ద అంటున్నారు, అలాగే రష్యాలో ఫ్లడ్స్, ఇవన్నీ చెప్తున్నారు కదా. మరి మన భారతదేశము సేఫ్గా ఉంటుందా అంటే చాలా వీడియోస్లో మాట్లాడాం. సో ఇప్పుడు వీళ్ళందరూ అంటున్నది ఏంటి? ఒక ముంబై మహానగరము సడన్గా ముక్కలుగా విడిపోతే, చుట్టూర్త సముద్రము కదండి, సో మీకు మంచు పేరుకుపోయింది, ఎక్కడికక్కడ ఈ నగరము విడిపోయింది అనుకోండి, పరిస్థితి ఏంటి? సో ఇది భారత్లో ఇలాంటి సిచ్యువేషన్ ఉంటుందా అంటే కొన్ని వేల సంవత్సరాలలో ఎన్నో సందర్భాలలో మీకు భారత్లో ఇలాంటి సిచ్యువేషన్ ఉండిందండి. అంటే ఐసేజ్ అనండి, సునామీలు అనండి, అలాగే పెద్ద ఫ్లడ్స్, తుఫాన్లు, వీటిల్లో భారత్ ఎన్నో సందర్భాల్లో చిక్కుకుపోవడము మనం ఇవాళ చూస్తున్నాం. అంటే మీకు శాస్త్రవేత్తలు ఇన్నిన్ని సంవత్సరాలకి ఇలాంటి సునామీలు భారత్లో రావచ్చు, హిందూ మహాసముద్రం పొంగవచ్చు. మరి ఇప్పుడు చూడండి, అంటార్కిటికాలో ఇంత పెద్ద మంచు గడ్డ కరుగుతుంది అంటే చుట్టుపక్కల ఉండే సముద్రాలంతా కూడా, అంటే ఇది ఆటోమేటిక్గా అంటార్కిటికానే కదండి, అంటే అక్కడ నుంచి పసిఫిక్ ఓషన్, అక్కడ నుంచి హిందూ మహాసముద్రము, ఇక్కడ ఇదంతా కూడా మీకు నీరే కదండి. మనము సముద్రాలుగా విడగొడుతున్నామే తప్ప మీకు ఇదంతా కూడా మీకు ఒక వాటర్ సిస్టమే కదా. అప్పుడు ఆటోమేటిక్గా నీటి మట్టము అనేది పెరుగుతుంది కదా. సో మీకు సముద్ర తీరాలలో ఉండే నగరాల దగ్గరికి అంతా కూడా ఈ నీరు రావచ్చు కదా. సో ఇది ఎలా చెప్తున్నారు? దీని యొక్క సైజు 3900 స్క్వేర్ మీటర్స్ అండి. అంటే ఒక చెన్నై కన్నా 9 రెట్లు పెద్దది, 9 రెట్లు. సో అలాంటిది మీకు ఇది కరగడం మొదలైతే, సో ఇప్పుడు ఆర్కిటిక్ సర్కిల్, ఇక్కడ ఇలాంటి ఐస్బర్గ్స్ అంటే ఐసు దిబ్బలు ఎన్నెన్ని ఉంటాయి జస్ట్ చెప్పండి, ఊహించగలరు? ఇంపాసిబుల్. మనము లెక్కలో, అందుకే ఇవాళ కూడా మనము ఒక ఐసేజ్లోనే ఉన్నాం. మనము ఇప్పుడు ఈ నగరాలలో మనము ఇలాగ ఎడారులు అంటున్నాము, అడవులు అంటున్నాము, కొండలు గుట్టలను మాట్లాడుతున్నాం.
కానీ ఇంకొక వైపు చూసారు అనుకోండి, మనము ఇంకా కూడా ఐస్ ఏజ్లోనే ఉన్నాము. ఈ ఐసు మెల్లమెల్లగా కరుగుతూనే ఉంటుంది. ఇలాంటి పెద్ద పెద్ద ఐసు దిబ్బలు కరిగి సముద్ర మట్టము పెరిగి ఆ చుట్టుపక్కల ఉండే గ్రామాలు నగరాలలోకంతా కూడా ఎప్పుడో ఒక సిచ్యువేషన్లో నీరు అనేది, సముద్రపు నీరు అనేది వస్తుంది. ఈ నగరాలంతా మునిగిపోతాయి. కాబట్టి మనము నివసించే ప్రాంతాలలో సముద్రము ఉందా లేదా అనేది పరిశీలించే పరిస్థితిలో ఇవాళ శాస్త్రవేత్తలు ఉన్నారు. నాసా సైంటిస్టులు అయితే శాటిలైట్స్ పెట్టుకొని ఎక్కడెక్కడ ఈ ఆర్కిటిక్ సర్కిల్, అంటార్కిటికా సర్కిల్, ఇక్కడ ఎలాంటి ఐసు దిబ్బలు ఉన్నాయి, ఏవేవి తన మాతృభూమి నుంచి విడిపోతున్నాయి, ఇవి ఎటువైపు ప్రయాణిస్తున్నాయి, ఎన్నేళ్లకి ఇవి కరుగుతాయి, కరిగితే ఆ సముద్రపు మట్టము ఎంత పెరుగుతుంది, పెరిగితే చుట్టుపక్కల ఎన్ని గ్రామాలు ఉన్నాయి, ఎన్ని నగరాలు ఉన్నాయి, ఎంతమంది మనుషులు నివసిస్తున్నారు, ఆ జనాభా ఎంత, వీళ్ళందరూ ఎక్కడికి పారిపోవాలి, పారిపోకపోతే వీళ్ళందరూ ఎలా మునిగిపోతారు, ఇలాంటి ఒక స్టడీ అనేది, ఇలాంటి ఒక డేటా అనేది ఇవాళ వాళ్ళు చేస్తున్నారు. అంటే మానవ జాతి ఎంత ప్రమాదంలో ఉందో చూడండి. అంటే పోయిన వీడియోలో మాట్లాడాం, DNA టెస్టింగ్, మన దేహాన్ని ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలి, అదే రకంగా మన భూమిని కూడా మనం కాపాడుకోవాలి. ఆ పని మనం చేస్తున్నామా? సో గ్లోబల్ వార్మింగ్ అంటున్నాము, క్లైమేటిక్ చేంజ్ అంటున్నాము, కానీ మీకు ఈ నేచర్కి ఇదేమి ఉండదండి. అది చేసే పని చేసుకుంటూనే పోతూ ఉంటుంది. అందులో భాగంగానే A23A అనబడే ప్రస్తుతం ఉండే, దీన్ని గ్లేషియర్ అనడానికి లేదండి, ఎందుకంటే ఈ ఐస్బర్గ్ అనేదే ఒక నగరం సైజులో ఉంది. చెప్తున్నాను కదా, హైటే మీకు ఐఫిల్ టవర్ అంతా హైట్ ఉన్నప్పుడు ఇది ఇలాగ మూవ్ అవుతూ ఉంటే మీకు శాటిలైట్ని చూస్తూ ఉంటే అర్థం కావడం లేదు. ఇది ఏంటండి, ఇది మంచు కొండ అంటాం, మంచు దిబ్బ అంటాం, కాదు, ఒక నగరానికన్నా పెద్దది, 9 రెట్లు చెన్నై కన్నా పెద్దది అంటే ఎవరైనా నమ్ముతారా? కానీ ఇది వాస్తవం. మీరు నడవచ్చు, తిరగవచ్చు, అంతా ఏంటి, ఒక ఐస్బర్గ్లోనే మీరు ఉన్నారు, మీ జీవితము ఇక్కడే ఉందని చెప్పి అక్కడ నివసించే ఒక డాల్ఫిన్కి తెలుస్తుందా, పోలార్ బేర్కి తెలుస్తుందా? తెలియదు కదా. అవి కూడా ఈ మంచుగడ్డతోనే ప్రయాణిస్తూ ఉంటాయి. ఒక స్టేజ్లో టోటల్గా ఈ ఐస్బర్గ్ అంతా కరిగిపోతున్నప్పుడు, అయ్యో ఇప్పుడు మేము ఎటు వెళ్ళాలి, మేము ఎక్కడ నివసించాలి, వాటికి తెలియదు. సో ఇలాగే మీకు రేర్ స్పీషీస్ అనేవి కనుమరుగైపోవడం. అంటే చూడండి, ఈ గ్లోబల్ చేంజెస్ వల్ల ఎంతెంత మందికి ఎలాంటి ప్రమాదాలు. మనిషి మానవ జీవితం అంటాం, మరి అక్కడ నివసించే జంతువులేంటి, మొత్తం ఈకో సిస్టమ్ ఏమిటి, అందులో సముద్రంలో ఉండే స్పీషీస్ ఏంటి, ఇవంతా కూడా ప్రమాదములో పడిపోతున్నాయి అన్నప్పుడు ఈ శాస్త్రవేత్తలు, పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు పెట్టేవాళ్ళు, ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ఉండేవాళ్ళు, సో ఎలాంటి గ్యాసెస్ను వీళ్ళు విడుదల చేస్తున్నారు, ఇది పర్యావరణానికి ఎంత డేంజర్ అనడానికి సెప్టెంబర్ 1వ తారీఖు మీకు దీని మీద, ఈ గ్లేషియర్ మీద శాటిలైట్ ఇమేజెస్ తీస్తే ఇంత చిన్న షీట్లా ఉందండి. ఒక మహానగరం ఇలా కుజించుకుపోయి ష్రింక్ అయ్యి ఒక చిన్న చిన్న ఐసు గడ్డలా మారితే ఆ పరిస్థితిని మనం చూస్తే తట్టుకోలేకపోతున్నాము. కానీ ఇది వాస్తవం అండి. ఈ ప్రపంచములో ఇలాంటి విచిత్రాలు మనం క్లియర్గా చూస్తున్నాం. సో అంటార్కిటికా, ఆర్కిటికా సర్కిల్ మనకు తెలియదు, ఎంత దూరంలో ఉన్నాయో మనకు తెలియదు, కానీ అక్కడ మార్పులు వస్తే ఖచ్చితంగా మన చుట్టూరుతో ఉండే సముద్ర జలాలలో మీకు పెను మార్పులు సంభవిస్తాయని చెప్పి ఇవాళ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. మరి ప్రపంచములోనే అతిపెద్ద ఐస్బర్గ్, ఐసు గడ్డ ఇవాళ పూర్తిగా కరిగిపోయిందని చెప్పి శాస్త్రవేత్తలు చెప్తున్నప్పుడు దీని గురించి మనం ఆలోచించాలా, దీని గురించి మనం తెలుసుకోవాలి మీరు అనుకుంటున్నారా? అసలు మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.